న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి అన్వేష్పై. రెండు రాష్ట్రాల్లో అన్వేష్పై కేసులు బీభత్సంగా నమోదవుతున్నాయి. యాక్టర్ శివాజీ కామెంట్స్పై స్పందించారు. మరీ ముఖ్యంగా ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ యాక్టర్ శివాజీ కామెంట్స్పై రియాక్ట్ అవుతూ హిందూ దేవతలపై అసభ్యమైన అభ్యంతరకరమైన భాషను ప్రయోగించి సీతమ్మను ద్రౌపది అమ్మవార్లకు సంబంధించి వాళ్ళిద్దరమైన హేయమైన అంటే వాళ్ళిద్దరి మీద కూడా హేయమైన అసహ్యమైన పదాలను ఉపయోగించాడు అన్వేష్. సారీ చెబుతున్నానంటూనే మళ్ళీ సెటైర్లు వేస్తున్నాడు అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం అంతటితో ఆగలేదు. థాయిలాండ్ని భారత్తో కంపేర్ చేస్తున్నాడు. అఫ్ కోర్స్ ఒక దేశాన్ని ఇక్కడ తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు, మన ఉద్దేశం కూడా కాదు. కానీ అదే దేశానికి అక్కడ ఉండి బహుశా అక్కడ డబ్బా కొట్టుకు నష్టం లేదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూపించు నష్టం లేదు. కానీ భారత్ని తక్కువ చేసేలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. భారత్ను తక్కువ చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయనేది ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఇండియాకు రాను సేఫ్ కాదంటూ కామెంట్లు చేస్తున్నాడు. ఒకవేళ తన కూతురు పుడితే ఆ కూతురు ఇక్కడ భారత్లో ఉంటే ఎక్కడ తన మీద అఘాయిత్యం జరుగుతుందో అంటూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పెనుదుమారని రేపడమే కాదు, థాయిలాండ్లో ఒక్క అఘాయిత్యం జరిగిన కేసు చూపించండి. ఐ రిపీట్ అండ్ రీటరేట్, థాయిలాండ్లో ఒక్క అఘాయిత్యం జరిగిన కేసు చూపించండి అంటూ సవాల్ చేస్తున్నాడు భారత్ని కంపారిజన్ చేస్తూ. అన్వేష్ వ్యాఖ్యలపై ఇప్పుడు జనం మండిపడుతున్నారు. అన్వేష్ యూట్యూబ్ను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వెదర్ ఇట్ కుడ్ బి ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఏదైనా బ్యాన్ చేయాలని డిమాండ్ వినిపిస్తుంది. బ్యాన్ కాదు, రిపోర్ట్ కొట్టండి, దెబ్బకి ప్రొఫైల్ ఎగిరిపోవాలంటున్నారు. ఇప్పటికీ భారీ సంఖ్యలో అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అన్వేష్ని. గడిచిన 3 రోజుల్లో అన్ఫాలో కొట్టిన వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుంది. సిర్ఫ్ ఇది కేవలం యూట్యూబ్కి సంబంధించి మాత్రమే. అసలు అన్వేష్ని ఇండియాకి తీసుకురావడం సాధ్యమేనా? ఎందుకంటే ఒకసారి థాయిలాండ్లో ఉన్నానంటాడు, ఇంకోసారి చైనాకి వెళ్తే చైనాని సపోర్ట్ చేస్తా. ఆఫ్ కోర్స్ ఏ దేశాన్నైనా నువ్వు సపోర్ట్ చేసుకో, బట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ. మళ్ళీ అంటాడు కదా, నా దేశం గొప్పది కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను, ఇంకా నేను దాని ఏమంటారు, నా ఐడెంటిటీ ఇంకా మార్చుకోలేదు, ఐడెంటిటీ కూడా కాదు, ఏదో నేషనాలిటీ ఎగ్జాక్ట్లీ అని అంటున్నాడు. బట్ అలాంటప్పుడు ఎలా మాట్లాడతానని చెప్పి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ నుంచి ఉన్నారు, అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి వాయిస్ ఉంది. అలాగే యుఎస్లో ఏమనుకుంటున్నారు, ఎటువంటి చర్చ ఉంది, మన సంస్కృతి సంప్రదాయాలను మంట కలుపుతున్నాడు అన్వేష్ అనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఇజ్ ఇట్ సో? అమెరికాలో కూడా అటువంటి పరిస్థితే ఉందా? అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? లేదు అన్వేష్కి మద్దతుగా మాట్లాడుతున్న సందర్భం ఉందా? తెలుగు వారు ఎక్కడున్నా వాళ్ళ మాట ఏంటి, వాళ్ళ వాయిస్ ఏంటి, వాళ్ళ బాణి ఏంటి, వాళ్ళ వాణి ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అఫ్కోర్స్ లెందియస్ట్ ఇంట్రో అవ్వచ్చు, బట్ లెట్ మీ ఇన్వైట్ మై గెస్ట్. ఈరోజు దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ అండ్ బీజేపీ నుంచి పోతిరెడ్డి కృష్ణకాంత్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇమ్నా పాఠక్, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు, సైకాలజిస్ట్ ఐఎమ్ సారీ ఫర్ దాట్. సో ఇమ్నా పాఠక్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే కరాటే కళ్యాణి బీజేపీ నేత కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇక ఆన్లైన్లో మనకి జాయిన్ అవుతున్నారు రాధిక ఆర్జీ ఫ్రమ్ యుఎస్. సో అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. సో ఫస్ట్ నేను కరాటే కళ్యాణి గారి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కళ్యాణి గారు ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది, ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించారు. మరి కాసేపట్లో ఎఫ్ఐఆర్ కాపీ కూడా రాబోతోంది, ఏం జరగబోతుంది. బట్ నేను కృష్ణకాంత్ గారి నుంచి ప్రారంభిస్తాను. ఎందుకంటే మీరు ఒక అడ్వకేట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి గాను కూడా అనిపిస్తున్నారు. సో మీకు అడ్వకేట్గా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నా. ఇన్ని రోజులైంది, 3 రోజులైంది, అన్వేషణ మనం తీసుకురాలేమా, అన్వేష్ రాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. మాకు అప్పచెప్పని తీసుకొస్తే మేము చూసుకుంటాం అంటున్నారు. సో మనకున్న పాసిబిలిటీస్ ఏంటి? అన్వేష్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే అపాలజీస్ చెప్తే మనకి వదిలిపెట్టే అవకాశం ఉంటుందా? లీగల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి? కృష్ణకాంత్ గారు ఫస్ట్. సచిన్ గారు, ముందుగా మీకు ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇవాళ రోజు ఇది అన్వేష్ ఏదైతే ఇష్యూ జరిగిందో ఇది మొత్తం ఒక హిందూ సమాజం మొత్తం ఒక విధంగా రక్తం మరిగే విధంగా ఆ కామెంట్స్ చేశాడు. సో ఇవాళ రోజు మీరు నన్ను అడిగారు ఒక అడ్వకేట్గా మిమ్మల్ని కొన్ని డౌట్స్ అడుగుతున్నా అని, కానీ బిఫోర్ ఆన్సరింగ్ యాజ్ అన్ అడ్వకేట్ దానికంటే ముందు ఒక హిందువుగా మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరితో పాటు నా రక్తం కూడా చాలా మరిగింది. ఎందుకంటే ద వే ఆయన మాట్లాడిన మాటలు కానీ, మన హిందూ దేవతల మీద పిచ్చి వాక్యాలు ఏదైతే చేశాడో
సో దాని పరంగా చూసుకుంటే ప్రతి హిందువుకి నిజంగానే రక్తం మరుగుతుంది, చాలా కోపంగా ఉంది. దట్ ఈస్ ఇన్విటబుల్, కోపం రావడం సహజమే. కానీ మీరు అన్నట్టుగా లీగల్ పరంగా మీరు అడిగితే ఇవాళ రోజు అతన్ని అరెస్ట్ చేసేసి ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్లు అయితే రకరకాల చోట్ల నుంచి అందరూ వేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ వారు కానీ అందరూ ఇండివిజువల్స్ కూడా సంస్థల ద్వారా, హిందూ సంస్థల ద్వారా అండ్ ఇండివిజువల్స్గా కూడా, అండ్ నేను కూడా రేపో వేద్దాం అనుకుంటున్నాను పర్సనల్గా. సో ఇట్లా అందరం ఎఫ్ఐఆర్ చేస్తాం, కానీ ఎఫ్ఐఆర్ చేసేంత మాత్రాన ఇమీడియట్గా యాక్షన్ ఉండదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అతను వేరే ఫారెన్ దేశంలో ఉన్నాడు కాబట్టి అతను ఎక్స్ట్రాడేట్ చేయడం అంత ఈజీ కాదు. దానికి కొన్ని పద్ధతులు అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో దాని పరంగా మనం కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ కోర్టు పర్మిషన్ ప్రకారంగానే మనం వెళ్ళి మెజిస్ట్రేట్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని దాని ప్రకారం ఇక తతంగాలు ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారి యొక్క పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఎంబసీకి పంపించి ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేశంలో ఉన్నాడో తెలుసుకొని దాని ప్రకారం అక్కడ మళ్ళీ ఆ దేశానికి మనకున్న వాట్ ఎవర్ ద దౌత్య సంబంధాలు అండ్ ద ట్రీటీస్ ఎలా ఉన్నాయి దాని ప్రకారంగా ఈ లీగాలిటీస్ అన్ని ముందుకెళ్తాయి. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు అన్వేష్ మీద మహా అయితే ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ వేసినా కూడా ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ రాలేదన్నారు మీరు ఆల్రెడీ వేసిన వాటి మీద. బట్ మాక్సిమం మనకి సెక్షన్స్ ఉన్నాయా, ఒకసారి సెక్షన్స్ ఉన్నాయి మేడం, ఏం బెటర్? ఓకే, జనరల్ అంటే నా జనరల్ నా గెస్ట్ ఏంటంటే మనం మామూలుగా 295 ఐపీసీ ఇదివరకు ఐపీసీ, ఇప్పుడు 299 బిఎన్ఎస్ అయింది. అది ఏంటంటే ఏం లేదు, ఇది ఇట్లానే రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసే విధంగా అలాంటి విధంగా ఏం చేస్తే ఆ సెక్షన్ పెడతాం, అదొకటి. ఇంకోటేమో ఇది 505 సబ్ క్లాస్ 1 ఉంది, అదొకటి ఐపీసీది. అది కూడా అంతే సేమ్, అంటే పబ్లిక్ మధ్యలో డిస్టర్బెన్సెస్, పబ్లిక్ పీస్ని పాడు చేసే విధంగా ఉంటే అదొక సెక్షన్ పెడతాము. సో ఇవే ఉంటాయి, ఇంకేమో 153 ఏ ఐపీసీ అది కూడా అంతే సేమ్, పబ్లిక్ మధ్యలో ఇట్లానే గొడవలు సృష్టించడం ఇవన్నీ. సో ఈ 3 కామన్ సెక్షన్స్ రిలీజియస్ పరంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండేవి. ఈ 3 సబ్ సెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ సెక్షన్స్. సో వీటి పరంగా చూస్తే మహా అయితే 3 ఏళ్ళు అంతవరకే ఉంటుంది పనిష్మెంట్స్. ఇవన్నీ అంటే కాగ్నిజబుల్ ఒఫెన్సే కాదనట్లేదు, కానీ మరీ అంత పెద్ద శిక్షలు పడేంత ఇదేం ఉండదు. ప్లస్ అతన్ని ఈ లోపల ఇప్పుడు ఆయనని పట్టుకొని తీసుకొచ్చి ట్రయల్ నడిచి దాని తర్వాత కన్విక్ట్ అయితే కదా ఇవన్నీ అవుతాయి. ఇది అయ్యేసరికి ఎన్నో సంవత్సరాలు అయితే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకొని తీసుకురావాలి కదా. ఏదో ఐబొమ్మ రవిలాగా ఏదో లక్కీగా దొరికినట్టుగా దొరకడు కదా అందరూ. అదే అంటారు, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఇది ఐబొమ్మ రవి అంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ, చాలా పెద్ద గ్రీవియస్, అది గ్రీవియస్ ఒఫెన్స్, అదంతా వేరే. అదే అంటున్నా దట్స్ వాట్ ఇట్ ఇస్. ఇతంది ఏంటంటే హిందూ మనోభావాల్ని ఒక రిలీజియన్, ఒక మతపరంగా మనోభావాల్ని రెచ్చగొట్టాడు, వాళ్ళని హర్ట్ చేశాడనే దాని మీద ఉన్నాయి. కానీ ఇది ఎంత తీవ్రంగా వెళ్తుంది, తీవ్రత బట్టి ఉంటుంది. ఇప్పుడు తీవ్రత ప్రకారంగా అతని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అతని ఇక్కడికి వచ్చి ట్రయల్ అటెండ్ అవ్వాలి. అటెండ్ కాకపోతే నెక్స్ట్ మనం నాన్ బెయిలబుల్ వారెంట్ ఎల్ఓసి ఇవన్నీ తీసుకుంటాం. ఇక్కడికి వస్తే ఎటువంటి సిచువేషన్స్ నేను అంటున్నా, ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి తీసుకురావాలన్నా కూడా రెడ్ కార్నర్ ఎల్ఓసి అంటేనే మన దేశానికి రాగానే ఇక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకొని తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. ఎల్ఓసి ఇష్యూ చేస్తే అది దానికి మెజిస్ట్రేట్ పర్మిషన్ కావాలి, అంత కావాలి. నెక్స్ట్ రెడ్ కార్నర్ నోటీస్ అని ఉంటుంది. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఇంకా మన బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళకి ఆ రెడ్ కార్నర్ నోటీస్ ఇక్కడ వీళ్ళు ఇష్యూ చేసిన తర్వాత కోర్ట్స్ అక్కడ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎంబసీస్కి పంపించి అతను ఎక్కడున్న ఇంటర్పోల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అతను ఏ దేశంలో ఉన్నాడో అక్కడి నుంచి అతను పట్టుకొని తీసుకురావాలి, వేరే దేశం తీసుకురావాలంటే. ఇవన్నీ అంత ఈజీగా జరిగేవి కాదు. దీనికి చాలా పెద్ద తతంగం, చాలా టైం టేకింగ్ ఉంటుంది. నేను జనాల్ని ఇవాళ రోజు కోరేది ఏంటంటే, ఒక హిందూగా, ఒక అడ్వకేట్ కింద కాదు, మనం సింపుల్గా ఇప్పుడు అతను యూట్యూబ్ ఛానల్ మీద రిపోర్ట్ చేసి ఎవ్రీ ఇండివిజువల్ ఎవరైతే ప్రతి హిందూ ఇవాళ రోజు అతని ఆ చెత్త వీడియోస్ చూసి ఎంత మనోభావాలు దెబ్బతినా నాలాగా రక్తం మరిగిన ప్రతి హిందువు ఇవాళ రోజు అతని ఛానల్ మీద రిపోర్ట్ చేసి అతని ఛానల్ మీద డీఫ్లాగ్ చేస్తూ అతన్ని ఛానల్ ఇట్లా చాలా వరస్ట్ కంటెంట్ని చూపిస్తుంది అన్నట్టుగా అందరు రిపోర్ట్ చేస్తారు దాని మీద, యూట్యూబ్ మీద, విచ్ ఇస్ నథింగ్ బట్ గూగుల్ కింద గూగుల్ సంస్థ. సో దాని మీద రిపోర్ట్ చేస్తే అతని ఛానల్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల అతని యొక్క ఛానలే బ్యాన్ అయినప్పుడు అతను మానిటరీ పరంగా డబ్బుల పరంగా అన్ని విధాలుగా వీక్ అవుతాడు. కాబట్టి అప్పుడు అదే అతనికి పెద్ద శిక్ష అవుతుంది. అప్పుడు సచ్చినట్టుగా విదేశాలు ఏం చేస్తాడు, డబ్బులని పోయిన తర్వాత, ఇన్కమ్ సోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు సచిన ఇండియాకి వచ్చినప్పుడు తన దగ్గర 8 కోట్లు ఉన్నది అని మాట ఉంది. నేను దాని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యమునా పార్టీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. యమున గారు, తన అన్న మాటలు ఒక వీడియోలో నేను అన్నాను అని తను అన్నది క్లియర్ కట్గా అందరూ చూస్తారు. ఏకంగా తనకున్న ఒక 25 లక్షల మంది 2 ప్లాట్ఫామ్స్ కలిపి 50 లక్షల మంది అనుకుంటా 2 ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళు కనీసం సగం మంది చూస్తుంటారు ఈజీగా, లేకపోతే సగంలో సగం మంది చూస్తుంటారు ఈజీగా. లేదు నేను అనలేదంటాడు, అది జరిగిన మరుసటి రోజు మళ్ళీ క్షమాపణ చెప్తాడు. అంటే ఏంటి ఇలాంటి వ్యక్తులను ఎలా చూడాలి? నిజంగా మనుషులా, లేకపోతే ఒక సర్టైన్ టైంలో నాకు వ్యూవర్షిప్ రాలేదని చెప్పి ఒక కైండ్ సెట్లో ఏది పడితే మాట్లాడదామనే టైప్లో ఉంటారా? ఎలా ఉంటుందండి ఇటువంటి జరగడానికి? పానలిస్ట్ అందరికీ నమస్తే. ఇది ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టుగా
ఏదో రకంగా వాళ్ళు లైమ్ లైట్లో ఉండడం అంటే ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో అండ్ ఇంతకుముందు అతని కంటెంట్ చూస్తే కూడా ఈ రోజుల్లో మాస్ పబ్లిక్ని అపీల్ చేసే కంటెంటే అతని దగ్గర మనం చూస్తూ ఉన్నాం ఆల్ దిస్ వైల్. ఇట్ ఈస్ నాట్ ఇంటెలెక్చువల్ క్రౌడ్. అతని దగ్గర అతని మాటలు, అతని చేష్టలు, అతని అబ్యూజివ్ బిహేవియర్ అంతా కూడా ప్రొవకేటివ్గానే ఉంది. సో నేనేమంటానంటే ఇటువంటి హేట్ కంటెంట్ లేకపోతే అతను చేస్తున్న ఈ మిసోజినిస్టిక్ రిమార్క్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఇందాక మనం నిన్న కూడా డిస్కస్ చేసాం ఈ ఇష్యూ మీద. 3 ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. నేనేమంటానంటే ప్రభుత్వాలు ఎవరైతే ఆర్గనైజేషన్స్, ఇప్పుడు నేనేమంటానంటే ఈరోజు 1, 2 కాదు, దెర్ ఆర్ పవర్ఫుల్ హిందూ ఆర్గనైజేషన్స్ ఇన్ ద కంట్రీ. భారత్లో ఇప్పుడు డెఫినెట్గా వ్యక్తులు, వ్యవస్థలు కమిట్మెంట్తో ఉన్నవాళ్ళు. ఇది రెపిటేటివ్గా అవుతుంది. ఇటువంటి అఫెన్సెస్ ఏవైతే అవుతున్నాయో, హర్టింగ్ ద సెంటిమెంట్స్, రిలీజియస్ సెంటిమెంట్స్ అనేది రెపిటేటివ్గా అవుతున్నాయో వీటిని ఇంకా ఉపేక్షించకూడదు. అంటే డెఫినెట్గా ప్రోయాక్టివ్గా ఏవైతే హిందూ సంస్థలు అని చెప్పుకుంటున్న మనం అందరం కూడా ప్రోయాక్టివ్గా కేసు ఫైల్ చేసి వదిలేయకుండా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పోలీస్ ఇంటర్వెన్షన్ లేకపోతే మెజిస్ట్రేట్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఇందాక వారు చెప్పారు వీ కెన్ ఆల్సో సీక్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ డైరెక్ట్లీ. మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి కూడా మనం అటువంటి ఇంటర్వెన్షన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటానంటే అతను ఇంకొక మాట అన్నాడు అతని వీడియోలో, మీరు ఇందాక చెప్పారు, నేను ఇంకా ఇండియన్ నేషనల్గానే ఉన్నాడు. వాడి పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చండి, వాడి పాస్పోర్ట్ని సస్పెండ్ చేయొచ్చు మనం. వీ కెన్ సీక్ ఫర్ హిస్ పాస్పోర్ట్ సస్పెన్షన్ పెడితే దిక్కు ఇంకా వాడు ఏ దేశానికి వెళ్ళడానికి లేదు, వాడు చచ్చినట్టు ఇక్కడ రావడానికి. సో ఇవన్నీ కూడా దెర్ ఈస్ టెక్నాలజీ, దెర్ ఈస్ మెథడాలజీ. వాడిని ఇప్పుడు ఎలుకని బోన్ నుంచి ఎలా లోపల నుంచి ఎట్లా రప్పించాలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో కాబట్టి ఈరోజు అంత ఈజీ ఏం కాదు. అండ్ ఇలాంటి వాళ్ళని మనం తప్పకుండా, వాడు కూడా హేళనగా చెప్తున్నాడు. నేను అంటుంది ఏంటంటే ఎందుకు ఇటువంటి మైండ్ సెట్? ఎందుకంటే చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు, ఓ నాట్ ఓన్లీ అన్వేష్, మెనీ ఆఫ్ ద స్టూపిడ్స్ ఆర్ అబ్యూసింగ్ అదర్ రిలేషన్స్, యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ దెమ్ ఆల్సో. సో రిలేషన్ సెంట్రిక్ గా ఇటువంటి మాటలు, అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినప్పుడు, సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కి ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ గా మార్చుకొని పాజిటివ్ గా ఇప్పుడు లేదు సచిన్ గారు. దర్ లాట్ ఆఫ్, ఇంతకు ముందు ఒకటి పాజిటివ్ అని ఒకటి అలాంటి ఆతృత ఉండేది. ఈ రోజులో అది కాదు. గుడ్ ఆర్ బ్యాడ్, నేను ఏదో రకంగా లైమ్ లైట్ లో ఉండాలి, నేను నా గురించి మన జనాలు మాట్లాడాలి. సో ఈ థాట్ ప్రాసెస్ ఎక్కువ అయిపోయింది. సో కాబట్టి మనం ఇది క్లియర్గా వాడి విషయంలో చూస్తూ ఉన్నాం. ఆ అన్వేష్ అని ఆ వ్యక్తి వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటే చట్టపరంగా ఖచ్చితంగా ఈరోజు ఇలాంటి వాళ్ళ మీద, ఎందుకంటే అతను చాలా ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, నన్ను ఎవడేం చేస్తాడు అని, ఎవరు ఏం చేస్తారో అతను చూస్తాడు. సో అతనికి ఇలాంటి ఎప్పుడైతే కూడా రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుందో, ఇట్స్ అ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ టు ఎవ్రీబడి హూస్ ట్రయింగ్ టు టార్నిష్. మన దేశం గురించి కావచ్చు, మన దేశానికి సంబంధించిన, మన సంస్కృతికి సంబంధించిన దేవీ దేవతలు అవమానిస్తే, లేకపోతే ఇతిహాసాలను ఇన్సల్ట్ చేస్తే ఎటువంటి రియాక్షన్ ఉంటుందనే దాని మీద ఖచ్చితంగా కూడా ఈ రోజు మాట అంటుంటే నాకు గుర్తొచ్చింది. ఇందాకలే తను ఇంకో వీడియో రిలీజ్ చేసినప్పుడు థాయిలాండ్లో ఒక్క ఘటన అంటే మానభంగాలో లేకపోతే అఘాయిత్యాలు జరిగిన ఒక్క ఘటన చూపించమని. వాడికి ఏం తెలుసు అండి థాయిలాండ్లో ఏం జరుగుతుందో? డస్ హి బేసికలీ అండర్స్టాండ్ థాయిలాండ్లో ఏం జరుగుతుంది, ఎటువంటి అబ్యూస్ ఉమెన్ మీద జరుగుతుందో అతనికి తెలుసా? ఎగ్జాక్ట్లీ. అంటే వీడియో మనం చూపించలేం ఇంకా, ఇదిగో చూడండి బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడండి అని చెప్పి వీడియోలో చూపిస్తూ బిల్డింగ్స్ అవి. ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్. అసలు వాడి స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ సరిగ్గా లేదు. హీస్ అ పర్వర్ట్ అండి, హీస్ అ బిగ్ పర్వర్ట్. వాడేదో మేధావి అనే ఒక తాపత్రయంలో వాడే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఇంటెలెక్చువల్గా ఫీల్ అవుతున్నాడు, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ యాక్టివిస్ట్గా ఫీల్ అవుతున్నాడు. సో అలాంటిది ఏం లేదు. వాడు యాక్టివిజం ఏముంది, ఏం చేస్తాడు, ఎంతమందిని నిజంగా చెప్పినవాడు, ఎంతమంది ఆడపిల్లలను చదివించాడా, ఉద్ధరించాడా, నిజంగా మహిళా హక్కుల కోసం లేకపోతే మహిళా సాధికార కోసం వాడు ఏమైనా ప్రయత్నించాడా? ఏదో పిచ్చ వీడియోలు చేసుకుంటూ పిచ్చిబాగుడు మాట్లాడితే యాక్టివిజం అవ్వదు. అండ్ దట్ ఈస్ నాట్ యాక్టివిజం. సో ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఒక పర్వర్టెడ్ ఫెలోని మనం చూస్తున్నాం అక్కడ. ఇక్కడ ఏంటంటే ఈజీగా ఎప్పుడు లైమ్ లైట్లోకి వస్తారు, వెన్ యూ టార్గెట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎప్పుడైతే మీరు దేవీ దేవతలు అంటారో, మీరు ఓవర్ నైట్ అంటే ఈజ్ ఇట్ సో ఈజీ టు టార్నిష్? అంటే మన దేవీ దేవతలను టార్గెట్ చేస్తే అది ఈజీ మాధ్యమం, వాడు ఓవర్ నైట్ వాడి గురించి. బట్ ఇది కాదు. స్వేచ్ఛ ఉండొచ్చు, స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు చవి చూడాలో వీడి విషయంలో చూస్తాడు. వాడు అన్నాడు కదా అష్టదరిద్రాలు అని, అష్టదరిద్రాలు వాడికి ఆహ్వించాయి. వాడు బికాస్ ఆఫ్ దాట్ వాడికి అష్టదరిద్రాలు ఆవించాయి కాబట్టి వాడు ఇన్ని దరిద్రమైన పనులు, నికృత్యమైన పనులు వీడు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అది లీగల్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కావాల్సిన అనేక సెక్షన్లు ఉన్నాయి. లుకౌట్ నోటీస్, ఇప్పుడు ఇవన్నీ ఇందాక చెప్పినారు, ఎక్స్ట్రాడిషన్, లుకౌట్ నోటీసు. అలాగే మనం చూసుకుంటూ ఉంటే
రెడ్ కార్నర్ నోటీస్, ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఇంకొకటి వాడి పాస్పోర్ట్ సస్పెన్షన్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ యూట్యూబ్కి కూడా వీ కెన్ డైరెక్ట్లీ అపీల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.